వాళ్ళ 10 ఇచ్చిరా పోరా. ఎంతనా? 1000 రూపాయలు. అమ్మాయిడు పైసలు అందరు పంచుతుందంట, మా ఇంట్లో ఎందుకు ఇవ్వలేదు అని ఫోన్ చేసి అడుగుతావు. హలో అన్న ఊళ్ళో పైసలు పంచుతున్నావు అంట కానీ అవును తమ్మి, మరి మా ఇంట్లో పైసలు ఇవ్వలే అంట. మా పార్టీలోకి ఇస్తున్నావు తమ్మి. అన్న ఊళ్ళో మా పార్టీ మీ పార్టీ ఏంటన్న, ఊరంతా ఒకటేనా? ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నావు నాకు అర్థం కాదు. ఆ రాజకీయ నాయకుల సొమ్మే కదా. పొద్దుగాల లెక్క చెప్పాలి తమ్మి పార్టీకి. లెక్కలా పొక్కలా అన్న, రాజకీయ నాయకులు అందరు లెక్కలు చెప్తున్నారే, జనాల సొమ్ము తినేబట్టే ఆ సొమ్మే మనకు పంచుతుర్రు. 5 ఏళ్ళకి ఒక్కసారి పంచే పైసలకు నీ ఇంట్లో నుంచి ఇస్తున్నట్టు నీకేం నొప్పి అవుతుందా? ఊకే మా ఇంట్లో పైసలు ఇచ్చిపో. సరే తీ తమ్మి, ఇస్తుంది. గట్లన్నా మంచిగా ఉంది. రేపు పొద్దున ముఖాలు చూసుకుంటామన్నా. ఆ పార్టీ ఈ పార్టీ ఏంది, మా అయితే రేపు ఎలక్షన్లు అయిపోతే ఎవరు ఆన కూడా అనడు మనల్ని. సరే తీ తమ్మి, మనసులో పెట్టుకో గీసతి. అరే ఆ బాగా ఇచ్చిరా పోరా. ఇక మళ్ళా వాళ్ళ ఏం చేస్తావరా, మన కర్మ అది ఇచ్చిరా పోనాడు.